మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే మా. అంటే జూన్ నెలలో వృచ్చికం వారికి ఎలా ఉండబోతోంది, పరిష్కారాలు ఏంటి కొంచెం వివరించండి. డెఫినెట్గా టారో ప్రకారం జూన్ 2025 వృశ్చిక రాశి వాళ్ళకి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ప్రెడిక్షన్స్ ఏంటన్నది ఒకసారి చూసి చెప్తాం. ఓకే ఓకే సో ఓకే ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి మీకు ఏదైనా డ్రీమ్స్ కళలు వస్తూ ఉంటాయి కదా. జనరల్గా మనకి కళలు వస్తున్నప్పుడు ఈసారి మీకు మామూలుగా మర్చిపోతా ఉంటాం మనం కళలు వస్తాయి. ఏదో నాకు ఒక కళ వచ్చింది గుర్తులేదు అట్లా. నెక్స్ట్ టైం మీకు ఏదైనా డ్రీమ్స్ వస్తే కనుక ఆ డ్రీమ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీరు. ఓకే సో చాలా మందికి సొల్యూషన్స్ ఆ డ్రీమ్స్లో దొరుకుతాయి అనమాట. మనకంటే మీకు ఎవరి నుంచి హెల్ప్ దొరుకుతుంది, ఎట్లా మీకు ఏ డైరెక్షన్ మంచిది అన్నది డ్రీమ్స్ లో మనకి డ్రీమ్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు చాలా మటుకు. చూస్తే కళల్లో ఏదైనా ఒక ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ కళల్లో ఎట్లాంటివో మీకు ఎవరైనా తెలిసిన డ్రీమ్ అనలైజర్స్ అన్న జస్ట్ మీ అంతటి మీరే అర్థం చేసుకోవచ్చు. ఓకే సో మనకి జనరల్ గా ఏమవుతుందంటే ఎవరో మనకి భగవంతుడు రూపంలో ఎప్పుడు కనపడ్డు, ఏదో రూపంలో వేరే రకంగా కనపడతాడు. ఓకే సో నా విషయంలో నేను అలాగ సందర్భం వచ్చింది కాబట్టి చాలా ఒకసారి మాకు చాలా ఒక ఇంపార్టెంట్ వర్క్ నాకు కంప్లీట్ అవ్వాలి. ఆ ఇంపార్టెంట్ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే రోజు దేవుడిని ఎట్లా శివారాధన చేస్తూ ఉండేదాన్ని. శివారాధన చేస్తూ ఉంటే ఒకరోజు ఒక కళ వచ్చిందనమాట నాకు. ఆ కళలో ఏంటంటే నా ఆఫీస్లో నా కలీగ్ ఒక అతను ఉండేవాడు, అశుతోష్ అని పేరు. అశుతోష్ అతను వచ్చి ఏదో మా డోర్ నాక్ చేసి సంథింగ్ ఆ డ్రీమ్ అంతా అట్లా అయిపోయి, సో ఆ డ్రీమ్ ఫుల్గా చెప్పను. సో నాకు ఒక 2 days తర్వాత నేను అనుకున్న వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఓకే సో ఏంటి అంటే ఆ కళలో అంటే భగవంతుడు నెంబర్ ఆఫ్ నేమ్స్, ఎన్నో పేర్లు ఉంటాయి కదా, అందులో ఒక పేరు. సో ఆ డ్రీమ్ వచ్చిన తర్వాత నాకు ఆ వర్క్ కంప్లీట్ అయిందంటే సో భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి మనకి ఎవరో మన ఫ్రెండ్స్ వచ్చారనుకుంటాం, ఒక్కొక్కసారి డీప్గా ఆలోచిస్తూ ఉండాలన్నమాట. జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను మీకు. సో ఆ డ్రీమ్స్ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సెకండ్ థింగ్ ఏంటంటే హెల్త్ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటూ ఉంటుంది అనమాట. చిన్న చిన్న ఇష్యూస్ అని మీరు వాటిని ఇగ్నోర్ చేయడానికి లేదు. ఓకే ఇమీడియట్గా దానికి కావాల్సిన యాక్షన్ తీసుకోవాలి. స్టమక్ పెయిన్ వచ్చినా, లో బీపీ, హై బీపీ, డయాబెటీస్ ఏది ఉన్నా కానీ ఫస్ట్ మీరు వెళ్ళి దాన్ని కరెక్షన్ చేసుకునే ప్రాసెస్లో ఉండాలి. హెల్త్కి ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయాల్సి వచ్చిన మంత్ అనమాట. ఓకే కాబట్టి కాస్త ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్. ఓకే సో ఇక్కడ మీకు ఒక రెమెడీ కూడా ఉంది. మీరు ఏం చేస్తారంటే పాలాభిషేకం శివుడికి ఏదైనా అంటే సోమవారం ఓకే, లేదు అంటే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు ఏ రోజు ఉందో చూసుకోండి, ఆ రోజు వెళ్ళి శివుడికి పాలాభిషేకం అది చేయించుకోండి. ఈ సోమవారము ఇది కుదరకపోతే మాస శివరాత్రి, ఎవ్రీ మంత్ వచ్చే మాస శివరాత్రికి ఖచ్చితంగా జూన్ మంత్ అంటే మీ ఆరోగ్యపరంగా నేను చిన్న అడ్వైజ్ నేను మీకు చెప్తున్నాను అనమాట. ఎవరైనా ఫారెన్ కంట్రీస్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రము బెస్ట్ మంత్. మీరు ఏదైనా ట్రయల్స్ వేస్తున్నా కానీ, ఏదైనా అప్లికేషన్స్ పెట్టుకున్నా, జాబ్స్ ట్రై చేసినా ఈ మంత్ మీకు చాలా పాసిబిలిటీస్ 99% మీరు అబ్రాడ్ వెళ్ళి వర్క్ కానీ చదువు కానీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. కాబట్టి ఒక్కసారి చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే మెంటల్ హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే మీరు మీ మనసులో ఉన్న ఆందోళన ఏదైతే ఉందో దాన్ని బాగా సప్రెస్ చేసేసుకుంటూ ఉంటారనమాట. ఓకే సో అది కాకుండా ఎవరైనా మీ మంచి కోరే వాళ్ళు మీ దగ్గర మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చెప్పుకుని ఆ యాంగర్ని, ఆ ఫ్రస్ట్రేషన్ని బయటికి ఎట్లా తీసుకొచ్చేయాలన్నది ఆలోచించుకోవాలి. అంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్స్ వెతుక్కోవాల్సిన మంత్ కూడా ఇది జూన్ మంత్. ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ చూపిస్తుంది, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా కొంచెం అప్ అండ్ డౌన్ గానే వీళ్ళకి ఉన్నాయి. సో కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయాలలో కాస్త కేర్ఫుల్గా ఉంటే బెటర్ అనమాట. అంటే
ఒక్కొక్కసారి మనం మన వాళ్ళే కదా అని ఇచ్చేస్తూ ఉంటాం. కొంచెం ఆలోచించండి. ఒకసారి నో చెప్తే ఏం పర్వాలేదు, ఆ నో చెప్పడం రావాలన్నమాట. మొహమాటం పర్వాలేదు ఇవ్వచ్చు అట్లా కాకుండా జస్ట్ సే నో. మీరు ఇవ్వలేనప్పుడు అది ఒకసారి చూసుకోండి. కొన్ని కేసెస్లో ఎట్లా ఉందంటే మీరు కాంప్రమైజ్ అయితేనే మీకు కావాల్సిన సక్సెస్ మీకు వస్తుంది అనమాట. అర్థమైందా? అంటే మనం పట్టుకునే కుందేళ్ళకి మూడే కాళ్ళు అనుకుంటే అవ్వదు అక్కడ. ఒక్కొక్కసారి అవతల వాళ్ళు 4, మీ బాస్ 4 అంటే అవును 4 ఉన్నాయంటేనే మీ పని అవుతుంది అనమాట. కాబట్టి ఇది ఒక్కటే అంటే స్మార్ట్గా ఉండడం చాలా అవసరం అనమాట. ఒక్కొక్కసారి దాన్ని బాస్కి బటర్ చేయడం అనొచ్చు, ఏదో దానికి 100 పేర్లు పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే మన అవసరం తీరాలి అంటే అవతల వాళ్ళతో ఒక్కొక్కసారి ఏకీభవించాల్సి వస్తే తప్పదు, పరిస్థితులకు అనుకూలం. అంతే. కొంచెం స్మార్ట్ గా ఉండడం అంటారు, లౌక్యం తెలుసుకొని ఉండడం అంతే, ప్రిసైజ్. ఓకే, అట్లా ఉంటే మీకు ఫేవరబుల్ కలర్ yellow కలర్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ అనమాట. సో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చిన్న yellow కలర్ క్లాత్ మీ పర్స్లో పెట్టుకొని వెళ్ళడము, లేదా పసుపు తోటి బొట్టు పెట్టుకొని వెళ్ళడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, ఈ కార్డ్ తీయలేదు. ఓకే, మీ హెల్త్కి చెప్పాను కాబట్టి ఆల్రెడీ హెల్త్ రిలేటెడ్ మీకు వచ్చిన కార్డు ధన్వంతరి కార్డ్. ఓకే, సో అంటే ఎంత ఎక్కువగా ధన్వంతరి ఆరాధన చేస్తే, భగవంతుడి ఆరాధన అంటే విష్ణు రూపమే కాబట్టి మీరు ధన్వంతరి అష్టోత్తరాన్ని ప్రతిరోజు, ఆల్రెడీ మీకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఇప్పుడు ఉంటే గనక షార్ట్గా ఈ ధన్వంతరి మంత్రం చాలా బాగా వర్క్ చేస్తుంది. నేను లైవ్ ఎగ్జాంపుల్ దానికి. ఓకే, ఎక్సలెంట్గా అనమాట. అయితే మీరు నా ఫోన్ కూడా నేను 1 minute, ఇప్పుడు నా ఫోన్ కదా. ఓకే ఓకే, సో నేను ఎన్నేళ్ల నుంచో అంటే చాలా మందికి తెలుసు నా హెల్త్ అని, ఎవరైతే నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారో. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను నిద్ర లేవగానే ఫస్ట్ చూసే ఫేస్ ధన్వంతరి. కాబట్టి మీకు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇది ఆటోమేటిక్గా కార్డ్ వచ్చింది కాబట్టి జస్ట్ ఫాలో. అదర్వైజ్ ఆల్సో అదే, ఇది కాకపోయినా నార్మల్గా కూడా మనం ఎంత ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఎంత ఎక్కువగా ధన్వంతరి ఆరాధన చేసుకుంటే అంత బెనిఫిట్. అంటే నమ్మకంతో చేస్తే గనక షార్ట్గా మన హెల్త్ డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎవరైనా చేయొచ్చు. ఇంకా ప్రత్యేకించి ఏకాదశులు ఉన్నప్పుడు మీరు ఈ ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, కాబట్టి జస్ట్ ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న ప్రెడిక్షన్స్ ఏవైతే చెప్పానో అవి మీరు ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది. మీకు లక్కీ నెంబర్ 2 ఈసారి. సో ఏదైనా 2 లక్కీ నెంబర్ కాబట్టి మీరు ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏమైనా ఫోన్ నెంబర్స్ ఇవన్నీ అంటే చాలా మందికి తెలుసు ఎట్లా నెంబర్ 2 లక్కీ నెంబర్ ఉన్నప్పుడు ఆ డేట్స్లో మీరు ఏదైనా పని వర్క్ స్టార్ట్ చేస్తే కనుక షార్ట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, వృశ్చికం వారు ఈ నెల తీసుకోవాల్సిన జూన్ మంత్ ఆరోగ్యం పట్ల కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. నేను చిన్న చిన్న రెమెడీస్ చెప్పాను కదా, శివాభిషేకం చేసుకోండి, ధన్వంతరి ఆరాధన చేసుకోండి. ఎవరైనా అబ్రాడ్ ప్లాన్ చేసుకుంటుంటే ఓకే, నో ప్రాబ్లం. కొంచెం లౌక్యంగా మెసులుకుంటే ఈ మంత్ అంతా స్మూత్గా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. నమస్తే.